కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లి ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. కళాశాల ముందు బైఠాయించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్ ద్వారా. మేము లేని సమయంలో పేరెంట్ ప్రిన్సిపల్ అక్కడ గొడవ పడ్డారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ సస్పెండెడ్ ద ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ఎంక్వైరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో దాని మీద వీఆర్ డిసైడెడ్ టు give a complaint in the police station to take the action to find out the culprit. ప్రిన్సిపల్ పేరెంట్ అండి రాజశేఖర్ చెప్పాను మీకు. ఈ బ్రాంచ్ అంతకుముందు అక్కడ చేశారా ప్రిన్సిపల్? ఇంతకుముందు మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసాడట, ఎప్పుడో ఒక 10 years బ్యాక్. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసాడట విశాఖపట్నంలో. మనకు తెలియదు వాళ్ళు కళాశాలలో ఏం జరుగుతున్నాయి, ఏమి ఉంది, ఏమి లేవు, వాళ్ళకి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఇంకా దారుణం దరిద్రం ఏముందంటే వాళ్ళు లెక్చరర్సే ఈరోజు ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వారే ఈరోజు విద్యార్థులకి వాళ్ళకి ఒక క్రమశిక్షణ, వాళ్ళకి ఒక మంచి పద్ధతిని నడవడికను నేర్పించాల్సినటువంటి వాళ్ళే ఈరోజు ఆడపిల్లలతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇక్కడే ఒక ఫ్లాట్ ఇల్లు తీసుకొని అక్కడ నివసిస్తూ ఆడపిల్లలందరూ కూడా ఇంటికి తీసుకెళ్లడం, వాళ్ళ దగ్గర మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు రాలేమన్నప్పటికీ వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెడితే వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సిన సందర్భాలు కలిగిన సందర్భంలో అక్కడికి వెళ్తున్న సందర్భంలో వారు విద్యార్థులు కళాశాల